తిరుపతి టీడీపీలో ఏదో జరుగుతోంది, ఇంకా జరుగుతోంది. టీడీపీకి కంచుకోటైన టెంపుల్ సిటీలో తెర వెనక ఏదేదో జరుగుతోందని క్యాడర్ కి డౌట్ కొడుతుంది. పార్టీకి పట్టున్న చోట జనసేన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి టెంపుల్ సిటీలో టీడీపీ సీన్ మారిందంటున్నారు తమ్ముళ్ళు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ సుగుణమ్మకు కార్పొరేషన్ పదవి ఇచ్చినా ఆమె తీరు మారలేదంటున్నారు లోకల్ లీడర్స్. కావాలనే ఆమెను టార్గెట్ చేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యేనే కొన్ని సమస్యలకు కారణమవుతున్నారా? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యమిస్తోంది. మహిళా నేతలకు సముచిత స్థానం కల్పిస్తోంది. సామాన్య కార్యకర్త నుంచి పదవుల్లో అంచెలంచెలుగా ఎదిగే అవకాశమూ ఇస్తుంది టీడీపీ నాయకత్వం. అలాంటి పార్టీలో మహిళా నేతను, పైగా మాజీ ఎమ్మెల్యేను కొందరు టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన తప్పులను ఇప్పుడు కొందరు వేలెత్తి చూపిస్తున్నారు. ఇంకా చాలా విషయాలపై చర్చకు తెరలేపుతున్నారు. ఇన్నాళ్లు ఓపిగ్గా ఉన్న తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం ఓ రేంజ్లో మాజీ ఎమ్మెల్యే మీద రివర్స్ అటాక్ చేయడం కలకలం రేపుతోంది. 4 నెలల క్రితం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి నియామకం జరిగింది. పార్టీ పెద్దలు వడపోసి పాలక మండలి చైర్మన్ సహా సభ్యుల నియామకంలో కూటమి పార్టీలకు సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి టీడీపీలో యువ నాయకుడు మహేష్ యాదవ్ అలియాస్ మక్కికి చైర్మన్గా అవకాశం ఇచ్చారు. 3 పార్టీల నుంచి మరో 11 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించారు. అయితే ఈ ఎంపిక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకి నచ్చలేదు. పాలక మండలి నియామకంలో తమకి అన్యాయం జరిగిందంటూ వరుసగా మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు టీడీపీ పెద్దల మీద విమర్శలకు దిగారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలకు పదవులు దక్కాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వర్గం రియాక్షన్తో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలంతా ఓ రేంజ్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను టార్గెట్ చేసుకున్నారు. బహిరంగంగానే కాకుండా సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా గత 10 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ చేసిన అక్రమాలను చర్చకు పెడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా అప్పటి మున్సిపల్ ఎలక్షన్స్లో జిల్లా వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని అభ్యర్థులను విత్డ్రా చేయించింది నిజమా కాదా అని నిలదీస్తున్నారట. కార్పొరేషన్ ఎలక్షన్లో వైసీపీ నుంచి 7 కోట్లు తీసుకున్నది నిజమా కాదా అని సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారట. మనవరాలు కీర్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి తీసుకువెళ్లి ఆయన ఆశీర్వాదాలు కోరిన విషయం అందరికీ తెలిసిందే అంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారట. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేశారు, అందుకే తిరుపతిలో పార్టీకి కష్టాలంటూ సుగుణమ్మపై నిష్ఠూరాలకు దిగుతున్నారు. సుగుణమ్మకు వైసీపీతో బంధం లేకుంటే తిరుపతి టీడీఆర్ బాండ్ల స్కామ్పై ఎందుకు నోరు మెదపడం లేదని సొంత పార్టీ క్యాడర్ క్వశ్చన్ చేస్తోందట. తిరుమల కొండ మీద జరిగిన అపచారాల విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదని సుగుణమ్మను నిలదీస్తున్నారట తిరుపతి తమ్ముళ్ళు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు. అక్కడితో ఆగకుండా పెద్దిరెడ్డి కంపెనీ నుంచి సుగుణమ్మ గతంలో 25 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ ఆమె పాత ఎలక్షన్ అఫిడవిట్ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తోందట సుగుణమ్మ వ్యతిరేక వర్గం. గంగమ్మ గుడి చైర్మన్ పదవి ఇప్పిస్తానని స్థానిక నాయకుడి దగ్గర కమిట్ అయిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మరొకరికి ఆ పదవి దక్కడంతో వ్యతిరేకిస్తున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. అయితే తామంటే గిట్టని వారి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నది మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన. తిరుపతి ప్రజల కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, అలాంటిది కుటుంబ సభ్యులే ఇలా టార్గెట్ చేయడంపై ఆవేదన చెందుతున్నారట సుగుణమ్మ. మొత్తానికి తిరుపతిలో నామినేటెడ్ పదవుల వ్యవహారం టీడీపీ తమ్ముళ్లను రోడ్డున పడేలా చేసిందనే టాక్ టెంపుల్ సిటీలో కోడై కూస్తోంది.